పవన్ కళ్యాణ్ ఓ అంతుబట్టని వ్యక్తి. అందరి హీరోల్లా సినిమాలే చేస్తారు. ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. తెలుగు యువత గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ అత్యున్నత శిఖరంలా ఎదగడానికి దోహదమైన సంగతులేంటి, పవర్ స్టార్ గా ఎదగడానికి ఆయనలో ఉన్న పవర్స్ ఏంటి అనే అంశంపై ఫిలిం ఫోకస్ చేసిన పరిశోధాత్మక కథనం ఇది. స్వశక్తి పరుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ గా ఎదిగింది మాత్రం వారసత్వం వల్ల కాదు, పెద్ద వృక్షం నీడలో పెరగడం కష్టమని గుర్తించి తొలి చిత్రం నుంచే తనకంటూ సొంత దారిని ఎంచుకున్నాడు. ఎవరిని అనుకరించలేదు, అన్నయ్యను అస్సలు ఫాలో కాలేదు. స్వాతంత్ర వ్యక్తిత్వం. సలహాలు తీసుకోవడం పవన్ కి చిరాకు. ఏ నిర్ణయమైనా సొంతంగా తీసుకుంటాడు. అది ఒప్పు అయినా తప్పు అయినా పూర్తి బాధ్యత అతనే వహిస్తాడు. ఒకరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు. స్వతంత్ర వ్యక్తిత్వం పవన్ కు ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు నుంచి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. సహనటుడు. పవన్ లాజిక్ లేని కథల జోలికి వెళ్లరు. ఫ్యాంటసీకి చాలా దూరం. సూపర్ మ్యాన్ పాత్రలో కనిపించరు. మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు, వాడు చేసే పనులేమిటి, కాలేజీ కుర్రోడి గొడవలు ఎలా ఉంటాయి, ఇలాంటి కథలతో సినిమాలు చేసి యువతకు బాగా కనెక్ట్ అయ్యారు. దేశభక్తుడు. పవన్ కు దేశం అంటే నిజమైన భక్తి. మనం మాత్రమే బాగుండాలని పవర్ స్టార్ కోరుకోరు. మన చుట్టూ ఉన్న వాళ్ళు సమాజం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటారు. అందుకోసం ప్రజల పక్షాన పోరాడతాడు. ముసుగులు వేసుకోడు. పవన్ కళ్యాణ్ కి ముక్కు మీద కోపమని, ఎవరితో కలవరని అంటుంటారు. వాస్తవం, అనవసరపు మాటలు మాట్లాడడు, అంతే. సహజంగా సొంత సిద్ధంగా స్పందిస్తారు. ఏవో ముసుగులు వేసుకుని ప్రవర్తించడు. స్వచ్ఛత, నిజాయితీ నిండిన ప్రవర్తనే. సంతోషం వస్తే సంతోషంగా, కోపం వస్తే కోపంగా ఉంటాడు. అన్యాయం జరుగుతుంటే అంతే కోపంగా తిరగబడతాడు. మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ కన్నా మంచి నటులుంటారేమో గానీ ఆయనంత మంచి వ్యక్తి సినీ పరిశ్రమలో అరుదుగా ఉంటారని పవన్ తో సినిమాలు చేసిన డైరెక్టర్లు చెప్పారు. సిన్సియర్ గా పనిచేస్తాడు. సీనియర్లు అంటే గౌరవం ఇస్తాడని వెల్లడించాడు. తాత్విక చింతనాపరుడు. శాంతి, సమరం కలిసిన వ్యక్తి పవన్. మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప తత్వవేత్తల రచనలను ఆయన వంటబట్టించుకున్నారు. విప్లవ యోధుడు. షేగువేరా అంటే విపరీతమైన అభిమానం. స్వేదం చిందిస్తూ అన్ని అందుబాటులో ఉన్న మితమైన ఆహారం తీసుకుంటారు. 20 ఏళ్లుగా ఒకే రీతిలో ఉండే విధంగా శరీరాన్ని నియంత్రణలో పెట్టుకున్నారు. వీలు చిక్కితే వ్యవసాయ పనులు చేస్తూ చెమటని చిందిస్తారు. గొప్పలకు పోడు. తన సినిమాల గురించి పవన్ ఎప్పుడూ గొప్ప చెప్పుకోరు. 5 ఏళ్లుగా తన సినిమాలు పరాజయం పాలవుతున్నా వేదికలెక్కి మాట్లాడలేదు. తొలిసారి అత్తారింటికి దారేది పైరసీ గురించి మాత్రమే ఎక్కువసేపు మాట్లాడారు. ఎంత సైలెంట్ గా ఉంటే అంత పవర్ వస్తుంది అంటుంటారు. పవన్ కూల్ గా ఉండడమే కాదు, సైలెంట్ గానే సాయం చేస్తారు. ప్రచారానికి దూరంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇలా పవన్ లోని ఎన్నో గుణాలు తెలుగు ప్రజలకు నచ్చాయి. అందుకే ఆయన్ను గొప్పగా చూస్తారు, అభినందిస్తారు, ఆరాధిస్తారు. పవర్ స్టార్ అనే కిరీటాన్ని అందించారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.